ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులని గ్రౌండ్ జీరోకి వెళ్లి పనులు జరుగుతున్న తీరుని పర్యవేక్షించిన సీఎం చంద్రబాబు. Actually, we are using bentonite to maintain stability, of course, and all series of tests we are maintaining, which is all bentonite are mixed in our standard plant, delivered to you. This is specially designed for all bentonite recycling just as and when waste goes up, it means we recycle until a moment we see that the properties are not maintaining and ensuring the stability. If you see here, the wheels are rotating opposite to each side. We have a suction box in between, which is here pumping through this pipe to the mud pump. Mud pump here, it is heavy duty of 450 cubic meters, and this is able to pump up to 600 meters. This pump with cutting and rocks, fragments, whatever material. It is very heavy duty. Of course, it is manufactured by Power. This type of pump, and it's very rare to find such heavy duty pump to deliver such cutting of rocks. And all this is going through this pipe. You see the pipe. Means the cutter, since it's going, since the cutter is going, no need to take it out. It's not like a grabbing, because it's progressing, drilling or trenching. And this is the box. Here, what is it? This is the box. It is equipped with inbuilt anechometer. It means the cutter itself, it has an anechometer. Whatever deviation, it will display on the screen in order to adjust. Whether it is a little bit inclined, they can adjust through the flaps. This is the flap. This is the flap. Flaps on both sides, open and closed to keep vertical. Like to go to something good or for lunch? Okay. Sorry. Ramarani. అటు 3 ఉంటాయి సార్ బెండెడ్ సొల్యూషన్. అక్కడ మిక్స్ చేస్తాం సార్ వాటర్లో 1000 లీటర్స్ వాటర్లో 50 kg బెంటనైట్ మిక్స్ చేస్తాం. ఇదేమో లోపలికి పంప్ చేస్తాం సార్. పంప్ చేసి మళ్ళీ ఇక్కడ ట్రీట్మెంట్ ఉంది. డెన్సిటీ గోస్ అప్ బై మోర్ దాన్ 1.3 విల్ డిస్పోజ్ ఇట్ బై ట్రక్స్. మళ్ళీ కొత్త బెండెడ్ సొల్యూషన్ తయారు చేస్తాం. సైక్లిక్ పడిపోకుండా ప్రొటెక్షన్ సొల్యూషన్స్ వచ్చేసి సైడ్ నుంచి చూపి సైడ్ నుంచి
2014 విభజన జరిగిన ఇమ్మీడియట్ గా అటు కేంద్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, ఇటు రాష్ట్రంలో గవర్నమెంట్ ఎన్నికలైనాయి. గవర్నమెంట్ ఫామ్ చేసే స్టేజ్ లో 7 మండలాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణలో ఉంటే ప్రాజెక్టు పూర్తి కాదు, సమస్య పరిష్కారం కాదు. ఆ రోజు నాకు ఒక ఇంట్యూషన్, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఒక అనుభవం ఉంది. అనుభవం అన్నప్పుడు మొత్తం డీటెయిల్స్ తెప్పించుకొని చూస్తే అప్పటికి బైఫర్కేషన్ యాక్ట్ లో గట్టిగా మాట్లాడడం అయినాయి. కానీ ఆ రోజు నాకు వచ్చినటువంటి అనుమానం నివృత్తి చేసుకోవడానికి పిలిపించి మాట్లాడినప్పుడు ఇది రాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒక్కసారి నోటిఫికేషన్ 2 స్ట్రైక్ గానీ అయిపోతే ఆ స్టేట్ పర్మిషన్ అవసరం ల్యాండ్ ఎక్వేషన్ అన్నిటికీ. అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో గట్టిగా పట్టుబట్టి ఫస్ట్ టైం చరిత్రలో ఒక గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పార్లమెంట్ పెట్టుకొని ఇక్కడ అసెంబ్లీ పెట్టుకొని రెగ్యులర్ బిజినెస్ కు వస్తాం. బిఫోర్ పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి, పార్లమెంట్ పెడితే ఆర్డినెన్స్ కాబట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కన్విన్స్ చేసి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిఫ్యూజ్ చేశాడు అనుకోండి, రేపే కదా మీరు ముందు పార్లమెంట్ పెట్టుకొని అక్కడ పాస్ చేసుకోమంటే అంత లోపల నోటిఫికేషన్ అయిపోతుంది. దెర్ ఇస్ ఎ డెడ్ లైన్ June 2 2 రాష్ట్రాలు ఏర్పడడానికి. June 2 వస్తే ఆటోమేటిక్ గా 2 రాష్ట్రాలు మళ్ళీ బిల్ పాస్ చేయాలి, తర్వాతనే కేంద్ర రూల్ వస్తుంది. అలాంటి సమయంలో 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి దోహదం చేసింది. కేంద్రం మీరు ఒకసారి చూస్తే చాలా కోఆపరేట్ చేశారు, ఆ రోజు చేశారు, ఈ రోజు చేశారు. అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి నీతి ఆయోగ్ వెళ్తే నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ కి డెడికేటెడ్ ప్రాజెక్ట్, బైఫర్కేషన్ లో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలంటే వాళ్లే శ్రద్ధ తీసుకుంటారు. నేషనల్ ప్రాజెక్టులు పూర్తి చేసిన చరిత్ర చూస్తే ఆశాజనకంగా లేవు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఇమ్మని చెప్పి ఎగ్జిక్యూషన్ అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ చేయమని ఇచ్చారు. దాంతో మీరు చూస్తే 73% పూర్తి చేశాం. అదే మరి ఒక్కసారి మీరు చూసిన 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్కరోజు చేసి గిన్నెస్ రికార్డ్ ఎక్కింది. 414 రోజుల్లో 1397 మీటర్లు డయాఫామ్ వాల్ నిర్మాణం చేశాం. అప్పట్లోనే 440 కోట్లతో పూర్తి చేశాం. అదే మరి 2 కిలోమీటర్లు మొత్తం లోతు కూడా చూస్తే కొన్ని ప్లేసెస్ 100 మీటర్స్ కి వెళ్ళింది. 28 సార్లు వచ్చారు, 82 సార్లు వర్చువల్ గా రివ్యూ చేశారు. సోమవారాన్ని పోలవరంగా చేసుకుని అన్ని చేశాం. అదే మరి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి చాలా వరకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి నీళ్లు కూడా ఇచ్చాం. ఇది లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చాం. లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా స్పీడ్ అప్ చేశాం. జరిగింది మీరు చూశారు. బాధేస్తుంది. ఇక్కడికి వస్తే తలుచుకుంటే ఈ రోజు ఈ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండాల్సింది ఇప్పుడు ఎట్లుంది అది తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇక్కడ దీంట్లో మీరు కూడా చాలా మంది భాగస్వాములు. ఎవ్రీ నెలకు ఒకసారి నేను వస్తే మీరు కూడా రావడం, మీరు కూడా పార్టిసిపేట్ చేయడం, ఇవన్నీ ప్రజలకు డెవలప్మెంట్ తో వచ్చారు. ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గమైన కార్యక్రమం ప్రజలకు రిమైండ్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు జరిగినటువంటి తప్పు చరిత్ర క్షమించాలని నేరం. ఇట్ ఇస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్, ఇట్ ఇస్ ఎ పీపుల్స్ ప్రాపర్టీ. నోబడీ ఈస్ హ్యావింగ్ రైట్ టు డిస్ట్రాయ్. ఒక కక్ష, తెలియనితనం, అహంభావం, రాజకీయ వివక్షత అన్ని కలిపి మొత్తం టెండర్ మార్చేయడం, 6 నెలలు ఇంట్రెస్ట్ చేయకుండా పోవడం, ఏజెన్సీ ఆఫీసర్ లేకుండా పోవడం. ఫైనల్ గా మీరు చూస్తే డయాఫామ్ వాల్ దెబ్బతినింది కూడా ఎవరికి తెలియదు. అలాంటి అమానుషణీయమైనటువంటి వ్యవస్థ. కాఫర్ డ్యామ్ సకాలంలో పనిచేస్తుంటే ఇంత డ్యామేజ్ అయ్యేది కాదు. ఆ ఫ్లడ్ అంతా రావడం, అక్కడ మొత్తం ఎరోజన్ అంతా కావడం, ఎక్కడ ఊహించనటువంటి డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ 5 ఏళ్లు ఏమీ చేయలేని పరిస్థితి. గడాన కేంద్రం ముందుగానే చెప్పారు, పిపి అథారిటీ చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, తొందరపడద్దండి, ఇప్పటికే గడిచిన అనుభవాలు ఉన్నాయి, లిటిగేషన్ వస్తా ఉంది, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం, మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్పినా వినకుండా చేశారు. అప్పుడప్పుడు అంటా ఉంటాను, డెమోక్రసీ హాస్ పెయిడ్ ప్రైస్. ఒకసారి ఓట్లేసిన దానికి రాష్ట్రానికి జీవనాడి దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ని పెట్టారు. వాళ్ళంతా వచ్చి స్టడీ చేశారు. మన వాళ్ళైతే ఐఐటి మెడ్రాస్ చేశారు, అందరూ చేశారు. ఇది జరిగిందని ఐఐటి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ చేసే వరకు బయట ప్రపంచానికి తెలియదు, ఎందుకు పోయింది కూడా తెలియదు. ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సూ చేసాం గట్టిగా కేంద్రంతో. ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు, అప్పుడప్పుడే వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని భర్జన పడిన తర్వాత 2-3 నెలలు ఫైనల్ గా వేరే డయాఫామ్ వాళ్ళు తప్ప అది దెబ్బతింది. 4-5 ప్లేసెస్ లో డ్యామేజ్ అయింది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టు. ఫెరోషియస్ రివర్ ఇది. ఏదైనా దినగరం జరిగితే చాలా ప్రమాదం వస్తుంది. కాబట్టి నో కాంప్రమైజ్, బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్. మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబిలైజ్ చేసే పరిస్థితికి వచ్చాం. వర్క్ స్టార్ట్ అయింది.
440 కోట్ల రూపాయలతో పనైనటువంటి డయాఫ్రమ్ వాల్ రివర్స్ టెండర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్ట్ పైన కక్ష తెచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఒక్క డయాఫ్రమ్ వాల్ 990 crores, 440 కోట్లు కొట్టుకొని పోయింది. ఈ రోజు 990 crores ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. 2020 కావాల్సిన ప్రాజెక్టు మళ్లీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది 2027 డిసెంబర్ పోయే పరిస్థితి వచ్చింది. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.